హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, రీసెంట్గా సాక్షి ఛానల్లో జరిగిన డిబేట్లో జర్నలిస్ట్ కృష్ణంరాజు మాట్లాడిన మాటలు అనేవి తీవ్రస్థాయి వివాదానికి అయితే దారి తీసినాయి. ఈ వ్యాఖ్యల మీద వాళ్ళు తర్వాత క్షమాపణ కూడా కోరడం జరిగింది. కాకపోతే ఈ వ్యాఖ్యల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి దీన్ని ఒక రాజకీయంగా చేసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. అందులో భాగంగా ఏదైతే కొమ్మినేని శ్రీనివాసరావు అలాగే జర్నలిస్ట్ కృష్ణంరాజు వీళ్ళు అన్నారు కదా, వీళ్ళ మీద కేసులు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. రీసెంట్గా కొమ్మినేని శ్రీనివాసరావు అని ఏదైతే ఆయన హైదరాబాద్ ఇంట్లో ఉండగా పోలీసులు అరెస్ట్ చేసి తుళ్ళూరు తరలిస్తున్నారు. సాయంత్రం వరకు కూడా కోర్టులో ప్రవేశపెడతారని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది అనమాట. అయితే ఈ సందర్భంగా ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వం టార్గెట్ చేసిందంటంలో ఎలాంటి సందేహం అయితే లేదు. అయితే దీని మీద వైసీపీ తీవ్రస్థాయిలో ఫైర్ అవుతుందన్నమాట. ఏంటంటే ఈ ఘటనల మీద వాళ్ళు ఇప్పటికే క్షమాపణ కోరటం జరిగింది. సాక్షి మీడియా కూడా క్షమాపణ కోరటం జరిగింది. అయినా కానీ ఇంత టార్గెటెడ్గా మీరు అరెస్ట్ చేస్తున్నారు. ఒకవేళ ఈ వ్యాఖ్యల ఆసరాగా అరెస్ట్ చేయదలుచుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు టీడీపీకి సంబంధించిన ఛానల్లో ఏబిఎన్ కానీ టీవీ5 కానీ ఏదైతే కొంతమంది కీలకమైన వ్యక్తులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద, అలాగే మనం చూసుకున్నట్టయితే ఇప్పటికీ కూడా వైఎస్ భారతి గారి మీద రకరకాల అసభ్యకరమైన తమ్మునేల్స్ కానీ, కిరా కార్వి అలాగే సీమరాజా వీళ్ళందరూ కూడా ఏదైతే లక్ష్మీ పార్వతి గారి మీద కానీ చాలా అసభ్యకరంగా మాట్లాడేటోళ్ళు, అసభ్యకరంగా ట్రోల్ చేసేటోళ్ళు. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చూడనట్లు వదిలేశారు. ఇప్పుడు ఏదైతే కొమ్మినేని శ్రీనివాసరావు సారీ చెప్పినా కానీ, అలాగే జర్నలిస్ట్ కృష్ణంరాజు సారీ చెప్పినా కానీ వీళ్ళ వదలకుండా ఈ స్థాయిలో ఇంత టార్గెట్ చేస్తున్నారు. ఒకవేళ రేపు వైసీపీ అధికారంలోకి వస్తే ఈ జర్నలిస్టుల పరిస్థితి కూడా ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి అన్నట్లుగా వైసీపీ పార్టీకి సంబంధించిన కీలకమైన వ్యక్తులు అయితే స్పందించడం జరుగుతుంది. ఏదేమైనా కానీ కొమ్మినేని శ్రీనివాసరావు ఒక 70 సంవత్సరాల వ్యక్తి. ఏదైతే జర్నలిస్ట్ కృష్ణంరాజు మాట్లాడేటప్పుడు ఆ వ్యాఖ్యలను ఆయన కూడా ఖండించిండు, పాపం ఖండించిండు. అయినా కానీ అవి ఆటోమేటిక్గా వివాదంగా మారిపోయినాయి అనమాట. ఆయన అయితే అరెస్ట్ చేయడం జరిగింది 70 సంవత్సరాల వయసులో. మరి దీని మీద వైసీపీ పార్టీ తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతుందన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ తెలియజేయండి. ఒక మినిట్. థ్యాంక్ యూ.